సో వాట్ అబౌట్ బీజేపీ కనీసం ఆ 26,000 ఓట్స్ను కూడా నిలబెట్టుకోలేకపోయింది. కారణం ఏంటి? లాస్ట్ 2-3 డేస్లో బండి సంజయ్ కొంత హడావుడి ప్రచారం, కొంత పోలరైజ్ చేయడానికి ప్రయత్నం చేసింది, కానీ అది కూడా వర్కౌట్ కాలే. ఇప్పుడు బీజేపీ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లు ఇచ్చారు. అక్కడ నుంచి హుజూరాబాద్లో గెలిపించారు. వీళ్ళు ఎట్లున్నారంటే ప్రజల చెవిలో పువ్వు పెట్టాలని పోయి వాళ్ళ చెవిలో వాళ్ళే పువ్వు పెట్టుకున్నట్టు అయింది. కనీసం వాళ్ళకి డిపాజిట్ 20 పాత ఓట్లన్నా రావాలి కదా. ఇప్పుడు బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు వస్తే పార్లమెంట్ ఎలక్షన్లో 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో గెలిచింది కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్లో, ఉత్తర తెలంగాణలో టీచర్స్ కాన్స్టిట్యున్సీ గెలిచింది. మరి పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ గతంలో వచ్చిన ఓట్ల కన్నా 10,000 ఓట్లు ఎక్కువ రావాలి కదా. ఎన్ని వచ్చినాయి వాళ్ళకి? మొన్న 14 డిపాజిట్ కూడా రాలేదు కదా. మరి డిపాజిట్ కూడా గల్లంతైన బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చింది. మోడీ మేనియా ఉంది. మొన్న 8 ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీలు గెలిచిర్రు. ఇంత ఇది జరిగిన తర్వాత కూడా నేను ఓపెన్గా కొన్ని విషయాలు చెప్పాలి. బీజేపీ కార్యకర్తలేమో దేశం కోసం, ధర్మం కోసం అని ప్రాణాలకు తెగించి కొట్లాడతారు. బీజేపీ నాయకులు కొంతమంది దేహం కోసం, ధనం కోసం అన్నట్టు వీళ్ళు చెప్పే సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావాలని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్తే వీళ్ళంతా డబ్బులున్న వాళ్ళకే టికెట్లు ఇస్తారు. మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్ చూడండి, డబ్బులున్న అంజిరెడ్డికి టికెట్ ఇచ్చారు, డబ్బులున్న కొమరైకి టికెట్ ఇచ్చారు. అదే బీజేపీలో సిన్సియర్గా పనిచేసే కార్యకర్తలకు ఇయ్యరు. వీళ్ళు చెప్పేది ఒకటి చేసే. ఇప్పుడున్న బీజేపీ కార్యకర్తలు ఏమని చెప్తున్నారంటే ఇప్పుడున్న ఈ 4 నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళని రానియరు, వచ్చినా వాళ్ళ నోరనియరు. ఇది ఎప్పటికీ అధికారంలోకి రాదు. వీళ్ళు ఏంటంటే బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేయరట. వాళ్ళ పనులు కావాలి, కొత్తోడు రావద్దు, మాకు ఇట్లనే ఉండాలి, మా దందా నడవాలి. కొత్తోడు వస్తే ఏమైంది? పార్టీ పెరుగుతుంది, పార్టీ పెరిగితే మా దందా బయటపడుతుంది అని చెప్పి ఓ సీనియర్ నాయకులు 4 ఉన్నారు, కొంతమంది జూనియర్లు తోడారు. ఇదేంటంటే ఆ బీజేపీ పార్టీ ఆఫీస్కి పోతే కార్యకర్తలు అంటారట మొత్తం ఇది ఒక దుకాణం లాగా అయిపోయింది, ఎవడు దుకాణం వాడు పెట్టుకున్నాడు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఆయన నియోజకవర్గం పార్లమెంట్లో జరిగిన జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోతే రాజీనామా చేయాలి. అసలు ఎవరన్నా ఒక ఇజ్జతున్న నాయకుడు అయితే చిని అమ్మ నేను దేశం మొత్తానికి నాయకుడిని, నా సొంత కాన్స్టిట్యున్సీలోనే డిపాజిట్ పోతే నేనేం నాయకుడిని అయితే అనాలి. ఇలా లక్ష్మణ్ గారు ముషిరాబాద్లో నిలబడితే డిపాజిట్ వస్తుందో రాదో పరిస్థితి ఉంది. ఇలా వీళ్ళు చెప్పేది ఏంటంటే హిందుత్వము, పోలరైజ్ అంటున్నారు, కానీ తెలంగాణలో ఉన్న బీజేపీ కార్యకర్తలను కూడా వీళ్ళు కాన్ఫిడెన్స్లోకి తీసుకోరు. వాళ్ళు సంవత్సరాల తరబడి దేశం కోసం, ధర్మం కోసం పోరాడతారు. ఈ నాయకులేమో డబ్బుల కోసం, పైరవీల కోసం తిరుగుతారని బీజేపీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తారు.